హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. వీడియోని కంప్లీట్గా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ వీడియోలో మీకు 9 ఇండిపెండెంట్ హౌసెస్ చూపించబోతున్నాను. ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 9 ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి. 168 గజాలలో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు. రెఫరెన్స్ కోసం ఒక హౌస్ చూపిస్తున్నాను. ఎంటర్ కాగానే మీకు లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఇచ్చారు. అలానే స్టెప్స్ పక్క నుంచి కిచెన్లోకి వెళ్ళటానికి ఎంట్రీ అయితే ఉంటుంది. నార్త్ సైడ్ మీకు వాస్తు ప్రకారం వదిలినటువంటి సందండి. హౌస్కి చుట్టూతా కూడా మీకు ఓపెన్ ప్లేస్ వదలటం జరిగింది. అలానే గుమ్మం ముందే మీకు కార్ పార్కింగ్ ఇచ్చారు. లోపలికి ఎంట్రీ కాగానే హాల్ అండి. పైనంతా కూడా మీకు జిప్సం సీలింగ్ చేశారు. నార్త్ ఈస్ట్ గుమ్మాలు అయితే పెట్టడం జరిగిందండి. టీవీ కబోర్డ్ వెనకాలే మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇవ్వటం జరుగుతుంది. సో 2 బెడ్రూమ్లకి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉంటాయండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూము. అలానే మీకు ఫ్లోర్ టైల్స్ వచ్చేసేటప్పటికి 3x4 టైల్స్ వేస్తారు. వాల్స్కి వాల్ టైల్స్ వేస్తారండి. కిచెన్లో కూడా మోడర్న్ కిచెన్ కింద డిజైన్ చేస్తున్నారు టైల్స్ తోటి. ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా కలిపి ఉంటుందండి. ఈ కనబడుతున్నది డైనింగ్ ఏరియా. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇందులో కూడా మీకు వర్క్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఒక 1 మంత్ లోపు బిల్డింగ్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట. మీకు చుట్టూతో కూడా వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. 168 గజాలలో కన్స్ట్రక్ట్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అండి. ఇది కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియాలో నుంచి మీకు వాష్ ఏరియా ఇవ్వటం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదంతా వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా నుంచి మనం బయటకు వస్తే స్టెప్స్ వైపు వస్తాము. 9 ఇండిపెండెంట్ హౌసులు, అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్. లొకేషన్ కంకిపాడు అండి. ప్రాపర్టీ చూడాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పై నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.